ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? సో కొంచెం గ్యాప్ వచ్చిందండి, బట్ నేను తొందరగానే ఐఎమ్ బ్యాక్. సో ఈ రోజు మనం ఒక సింపుల్ ఆఫీస్ మేకప్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి నేను చాలా సింపుల్ అండ్ ఎఫోర్డబుల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. ఇందులో ఆఫీస్ గోయింగ్ వాళ్ళు, వర్కింగ్ చేసుకునే వాళ్ళు జస్ట్ ఒక సింపుల్ మేకప్ అప్లై చేసుకుంటే ఆ ఫేస్ అనేది చాలా మంచిగా ఈవెన్ గా ఉంటుందండి. మనం ఏంటంటే ఎందుకు మేకప్ చేసుకోవాలంటే జస్ట్ కొంచెం డార్క్ స్పాట్స్ ఉండొచ్చు, అన్ఈవెన్ స్కిన్ టోన్, లేకపోతే ఏమైనా యాంగ్స్ అవన్నీ కొంచెం కవరప్ చేస్తే ఫేస్ అనేది కొంచెం క్లీన్ గా నీట్ గా కనిపిస్తుంది కదా. సో మెయిన్ పర్పస్ ఆఫ్ ద మేకప్ అది. బట్ మనం హెవీగా అయితే ఏం చేసుకోవట్లేదు. పార్టీ వేర్ అలా ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళినప్పుడు అలా హెవీగా చేసుకోవచ్చు. బట్ డైలీ వేర్ కానీ మనం డైలీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఆర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక సింపుల్ మేకప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ బేసిక్ అండ్ సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నేను ఇక్కడ ఎఫోర్డబుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ఒక లిప్ బామ్ యూజ్ చేద్దామండి. ఫస్ట్ రోజు మార్నింగ్ మనం ఇలా బాత్ చేసుకుని లేకపోతే ఫేస్ వాష్ చేశాక ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక లిప్ బామ్. మంచి లిప్ బామ్ మీరు మీ చాయిస్ కి తగ్గట్టు డైలీ యూజ్ కాబట్టి మీరు ఒక ఎఫోర్డబుల్ లిప్ బామ్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇనిస్ప్రీ వాళ్ళ హనీ లిప్ బామ్ యూజ్ చేస్తున్నానండి. ఇది కొంచెం అంటే 500 అలా ఉంది. దీని కాస్ట్ 450 అనుకుంటా. సో ఇక్కడ ఈ లిప్ బామ్ ఏంటంటే మనకి రియల్ హనీ ఆ ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుందో అదే స్మెల్ వస్తుంది ఎగ్జాక్ట్ గా. అంటే ఎక్కువ కెమికల్స్ అలా యూజ్ చేయరు. సో నేను అలాంటి లిప్ బామ్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ లిప్స్ ని ఇలా హైడ్రేట్ చేసుకుని పెట్టుకుందాము. సో ఫస్ట్ స్టెప్ ఇదనమాట. నెక్స్ట్ ఒక మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేద్దామండి. మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఆ స్కిన్ లో మంచిగా మాయిశ్చరైజింగ్ అవుతుంది కాబట్టి ఆ డ్రైనెస్ అనేది ఉండదు. సో నేను ఇక్కడ ఈ ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వాళ్ళ 24 క్యారెట్ లోషన్ తీసుకున్నాను. ఇందులో ఇదే 24 క్యారెట్ లో క్రీమ్ కూడా ఉంది. అది చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్. ఇది ఒక్కటే ఎక్స్పెన్సివ్ అండి నేను యూజ్ చేసే దాంట్లో. సో యాక్చువల్ గా ప్రెసెంట్ నా దగ్గర ఇలాంటి మాయిశ్చరైజరే ఉంది. సో అది యూజ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ఇప్పుడు ఎఫోర్డబుల్ రేంజ్ లో ఏంటంటే పాండ్స్ వాళ్ళది బాగానే ఉంది. అండ్ అలా మీకు ఈజీగా దొరికే మాయిశ్చరైజర్ ఏమైనా ఉంటే ఫేస్ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కదా, స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇది ఇందులో ఏంటంటే ఒక శాండిల్ ఆయిల్స్, రోజ్ అలా మంచి మంచివి యూజ్ చేశారు. ఇందులో స్మెల్ అయితే చాలా బాగుంది. మీరు పెట్టగలితే ఇలాంటి హై లెవెల్ పెట్టుకోవచ్చు. అంటే నేను ఇక్కడ బేసిక్ ఎఫోర్డబుల్ వే చూపిస్తున్నాను. సో మిగతా మెయిన్ మేకప్ కాబట్టి మేకప్ అన్ని రీజనబుల్ వే ఉన్నాయి. జస్ట్ మాయిశ్చరైజర్ నాకు ప్రెసెంట్ నేను ఇది కరెంట్ గా ఇదే యూజ్ చేస్తున్నా కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో ఇది మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఒక్క 2 to 5 minutes అలా వెయిట్ చేయండి. సో దట్ అది స్కిన్ లోకి మెల్లగా అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక మంచి సన్ స్క్రీన్ యూజ్ చేయాలండి. సన్ స్క్రీన్ లో మనకి మంచి SPF ఉన్న సన్ స్క్రీన్, బయటికి వెళ్లే వాళ్ళు కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సో దానివల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మాయిశ్చరైజర్ అప్లై చేశాక నెక్స్ట్ స్టెప్ నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బయోటెక్ వాళ్ళ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానండి. ఇదేంటంటే బయో శాండిల్. ఇది కొంచెం అఫోర్డబుల్, మనకి 220 అలా ఉంటుంది. మనకి చక్కగా 50 grams ప్రోడక్ట్ వస్తుంది. సో ఇది ఎక్కువ రోజులే మనకి ఒక 2-3 months వచ్చేస్తుంది ఈజీగా. కొంచెమే తీసుకోవాలి. మనం ఎక్కువ తీసుకున్నా అది ఫేస్ మళ్ళీ గ్రీజీగా అయిపోతే కష్టం అవుతుంది. సో మీరు కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది ఫేస్ కి ఇలా అప్లై చేసుకోండి. నెక్ కూడా అప్లై చేసుకోవాలి. అండ్ మీ
బాడీలో ఎక్కడైనా హ్యాండ్స్ కూడా కొంచెం సన్ కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ ఉంటాయి కదా, అలా హ్యాండ్స్ కి మీరు కొంచెం కాస్ట్లీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే అదొక్కటే మనం ఫేస్ కి అప్లై చేసుకుని హ్యాండ్స్ అండ్ బాడీ పార్ట్స్ కి, మెయిన్ గా హ్యాండ్స్ లేండి, హ్యాండ్స్ నెక్ అలాంటి వాటికి కొంచెం మామూలుగా మనకి కొంచెం అఫోర్డబుల్ గా ఉంటాయి కదా, సన్ స్క్రీన్ స్ప్రేస్ వస్తున్నాయి ఇప్పుడు, అలాంటిది హ్యాండ్స్ కి లెగ్స్ కి అలా యూజ్ చేయొచ్చు. సో సన్ స్క్రీన్ కూడా చేసేసుకున్నాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం జనరల్ గా అయితే మేకప్ లో ఫౌండేషన్ యూజ్ చేస్తారు. ఫౌండేషన్, కన్సీలర్, కాంటోర్ అండ్ బ్లష్, హైలైట్ అవన్నీ అంటే మనకి పర్ఫెక్ట్ ఒక పార్టీ అండ్ ఏదైనా పెద్ద ఈవెంట్స్ కి వెళ్తే అలా మొత్తం చేసుకోవచ్చు. లేకపోతే మనకి డైలీ వేర్ కి జస్ట్ ఒక బీబీ క్రీమ్ సరిపోతుందండి. బీబీ క్రీమ్ లో కూడా మీకు అదేంటంటే మనకి ఫేస్ కి ఒక మంచి మ్యాట్ లుక్ ఇస్తుంది, ఇంకా కవరేజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఫౌండేషన్ అంత కాదు కానీ కొంచెం కవరింగ్ ఇస్తుంది కాబట్టి మనకి టింటెడ్ కలర్స్ ఉంటాయి అందులో. బీబీ క్రీమ్ లో ఏంటంటే మనం అందులో కూడా ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఇలా మీడియం టోన్, ఇంకా డార్క్ టోన్, లైటర్ టోన్ అలా ఇస్తున్నారు. అది మీరు ఒకసారి మీ స్కిన్ టోన్ చెక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. బట్ నేను ఇక్కడ గార్నియర్ వాళ్ళ బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి డైలీ ఆల్ ఇన్ వన్ మాయిశ్చరైజర్, SPF 24 ఉందండి. ఇందులో కూడా విటమిన్ సి, ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్స్, మినరల్స్, సో ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా నేను జనరల్ గా అయితే పాండ్స్ వాళ్ళ బీబీ క్రీమ్ ప్రిఫర్ చేస్తాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది గార్నియర్ ట్రై చేద్దామని ఇది యూజ్ చేస్తున్నాను. లైట్ గా టింట్ అనేది వస్తే మన స్కిన్ టోన్ అనేది ఈవెన్ గా కనిపిస్తుంది. సో మెయిన్ పర్పస్ అదే. అండ్ ఇది కూడా మనకు ఒక మంచి మాయిశ్చర్ లాగా అండ్ సన్ స్క్రీన్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ క్రీమ్స్ గోల అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి కాంపాక్ట్ పౌడర్ తీసుకుందాం. కాంపాక్ట్ పౌడర్స్ కూడా మీకు ఒక 150 to 100 రేంజ్ లో ఒక లాక్మే కావచ్చు అండ్ మెబిలిన్ ఇలాంటి బ్రాండ్స్ లో మనకి దొరుకుతున్నాయండి. కొంచెం మీకు హై ఎండ్ కావాలన్నా ఒక 500, 700 అలా పెడితే కొంచెం హై ఎండ్ వస్తాయి. సో నేను ఇప్పుడు మెబిలిన్ వాళ్ళు చూసారు కదా, ఫిట్ మీ అని కొత్తగా లాంచ్ చేశారు. ఈ కలెక్షన్ చాలా బాగుంది. ఇందులో ఫౌండేషన్స్ బాగున్నాయి, కాంపాక్ట్ పౌడర్స్ బాగున్నాయి అండ్ వాళ్ళ లిప్స్టిక్స్ కూడా నాకు నచ్చుతాయి. ఎందుకంటే అవి రీజనబుల్ గా ఉంటాయి అండ్ షేడ్స్ కూడా బాగానే ఉంటాయండి. సో ఇప్పుడు ఇది అప్లై చేద్దాం. ఇందులో మిర్రర్ కూడా వచ్చింది చక్కగా. ఇది నాకు 200 పడిందండి. బాగానే అనిపించింది. పఫ్ కూడా మంచిగా ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి మనం కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తే దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫేస్ అనేది కొంచెం జిడ్డుగా అలా ఉండకుండా మ్యాట్ గా కొంచెం డ్రైగా అనిపిస్తుంది. కొంచెం ఒక ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది, మెయిన్ అది. అందుకే మనం ఇలా కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుని ఒక కాంపాక్ట్ పౌడర్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకుంటే ఎప్పుడన్నా టచ్ అప్స్ ఇవ్వడానికి బాగుంటుంది అనమాట. సో ఇదైతే నేను బాగా ప్రిఫర్ చేస్తాను. డైలీ వేర్ కి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది జస్ట్ నాకు 199 అలా పడింది. ఇందులో కూడా కొన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, ఒక 3 షేడ్స్ అలా ఉన్నాయి. సో మీరు మీ స్కిన్ టోన్ ని బట్టి తీసుకోవచ్చు. సో ఇది మనకి ఫేస్ కి ఇలా అప్లై చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఐ మేకప్.
ఐస్ కి జనరల్ గా మీరు ఒక కాజల్ ఒక్కటే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిమంది కాజల్ అంతగా నచ్చకపోవచ్చు. సో ఇలా ఐ లైనర్ ఒకటి తీసుకుంటే మనకి ఫేస్ కి ఐస్ ఇలా కొంచెం హైలైట్ అవుతాయి కాబట్టి కొంచెం కళ్ళు పెద్దగా ఓపెన్ అప్ అయినట్టు కనిపిస్తాయి అన్నమాట. సో ఐస్ కి మస్కారా ఇవన్నీ ఉంటాయండి, ఐ షాడోస్ అవి. సో మనం ఇది బేసిక్ మేకప్ కాబట్టి నేను అవన్నీ చూపించట్లేదు. ఇందులోనే మన కాంపాక్ట్ లో మిర్రర్ ఉంది కదా, నేను ఇది యూజ్ చేసి అప్లై చేస్తున్నా. నేను ఫస్ట్ లో కాజల్ అప్లై చేయడానికి చాలా కష్టపడేదాన్ని, బట్ అది అలా ప్రాక్టీస్ చేస్తే బాగా వచ్చేస్తుందండి. అంటే మన ఓల్డర్ జనరేషన్ వాళ్ళు కూడా కాజల్ అనేది హైటెక్స్ కాజల్ అలా ఉండేవి కదా, అప్పుడు వాళ్ళు బాగా యూజ్ చేసేవారు. నేనైతే ఆఫీస్ కి వెళ్ళినప్పటి నుంచే ఇలా యూజ్ చేస్తున్నానండి మేకప్. అంతకు ముందు అయితే అసలు నాకు తెలియదు కాజల్ ఇవన్నీ. కొద్దిమంది పైకి కూడా అప్లై చేస్తారు కాజల్తో. మనకు అంతకుముందు ఐటెక్స్ కాజల్స్ అలా ఉండేవి కాబట్టి అదేంటంటే జస్ట్ ఇలా హ్యాండ్ తో తీసుకుని ఇలా అప్లై చేసుకునేవారు మన ఓల్డర్ జనరేషన్ వాళ్ళు. బట్ ఇదేంటంటే మనకి ఇప్పుడు డిఫరెంట్ కాజల్స్ వస్తున్నాయి కదా, ఇలా పెన్సిల్ ఫార్మాట్ లో. ఇదైతే పెన్సిల్ ఫార్మాట్, కలర్ బార్ వాళ్ళది. బట్ ఇందులోనే మనకి ఇలా ట్విస్ట్ చేసుకుని లాక్మే అండ్ మెబిలిన్ లో కూడా మనకు వస్తున్నాయి కదా, అది యూజ్ చేసుకుంటే మనకి కొంచెం ఈజీగా అప్లై చేసుకోగలుగుతాం. నేనైతే లోవర్ లాష్ లైన్ లోనే అప్లై చేస్తున్నానండి. కొద్దిమంది అయితే అప్పర్ లాష్ లైన్ లో కూడా అప్లై చేస్తారు. నేను దానికి ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. సో మనకి ఐలైనర్ వచ్చేసి 3 డిఫరెంట్ వేస్ లో ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇలా స్కెచ్ ఫార్మాట్, ఇది కూడా కలర్ బార్ వాళ్ళది. ఒక 400-500 పెడితే ఇలాంటి మంచి స్కెచెస్ వస్తాయి. సో ఇది. నెక్స్ట్ ఏంటంటే మనకి లిక్విడ్ ఐలైనర్స్ ఉంటాయి. లిక్విడ్ ఐలైనర్స్ ఏంటంటే తొందరగా ఇలా స్ప్రెడ్ అయిపోతాయి. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే బాగుంటుంది. కొంచెం బిగినర్స్ కి అయితే ఇలాంటిది బాగుంటుంది అప్లై చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి మనకి జెల్ ఐలైనర్స్ వస్తాయి. అది చిన్న పౌట్, ఒక చిన్న దాంట్లో పౌట్ ఫామ్ లో ఇస్తారు. అండ్ దానికి ఒక బ్రష్ ఉంటుంది, మనమే దాన్ని తీసుకుని క్వాంటిటీ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది ఈజీగా అప్లై చేయడానికి బాగుంటుంది కాబట్టి ఐలైనర్ యూజ్ చేస్తున్నా. ఇది యాక్చువల్ గా కంప్లీట్ బ్లాక్ కాదండి, నేను గ్రే కలర్ తీసుకున్నా. సో మనము ఐలైనర్, వింగ్ లైనర్ అలా కూడా చేసుకోవచ్చు. బట్ బిగినర్స్ కి ఏంటంటే నేను వింగ్ లైనర్ ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఆఫీస్ కొద్దిమంది పెట్టుకుంటారు బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు. బట్ మనకి జస్ట్ అప్పర్ లైన్ ఒకటి కవర్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ట్రెండీగా ఫంకీగా కావాలంటే వింగ్స్ పెట్టుకోవచ్చు.
ఐలైనర్ కూడా కొంచెం ప్రాక్టీస్ ఉండాలండి. మనకి ఎండింగ్ లో పోతుంది ఇప్పుడు. కానీ పెట్టుకుంటే మట్టుకి మంచి లుక్ వస్తుంది మీకు. కళ్ళు అనేవి పెద్దగా కనిపిస్తూ హైలైట్ అవుతాయి కదా. సో ఇలా ఐస్ కి మనం కాజల్ అండ్ ఐలైనర్ అప్లై చేసాం కదా, చూడండి కళ్ళు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. మనకి ముందు జస్ట్ కొంచెం చిన్నగా అనిపిస్తాయి అండ్ ఐలైనర్ అప్లై చేసాక ఇలా హైలైట్ అవుతుంది కళ్ళు, ఐలైనర్ అండ్ కాజల్. సో మంచి లుక్ ఇస్తుందండి. మీరు కూడా అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నేను కూడా చాలా సార్లు అలా ట్రై చేశాను, తర్వాత బాగానే వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి లిప్స్టిక్ తో ఎండ్ చేద్దాం. లిప్స్టిక్ నేను మెబిలిన్ వాళ్ళకి తీసుకున్నానండి. ఇది మెబిలిన్ వాళ్ళ లిప్స్టిక్ 425. ఇది షేడ్ వచ్చేసి పింక్. హుక్డ్ ఆన్ పింక్ అంట. క్రీమీ లిప్స్టిక్ అండి. నాకు క్రీమీ లిప్స్టిక్స్ నచ్చుతాయి, ఎందుకంటే మ్యాట్ లిప్స్టిక్స్ ఏంటంటే దానివల్ల మనకి చాలా డ్రై అయిపోతాయి. ఒక 2-3 అవర్స్ అయ్యాక అది డ్రై అయిపోతుంది లిప్స్ మీద. సో లిప్స్టిక్ అప్లై చేశాక మనకి లుక్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు హెయిర్ కొంచెం కోమ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా కొంచెం మనం కాంపాక్ట్ పౌడర్ అనేది టచ్ అప్ ఇద్దాము, కొంచెం మ్యాట్ లుక్ వస్తుంది కదా. జనరల్ గా అయితే మేకప్ ప్రొసీజర్ లో లాస్ట్ లో సెట్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేస్తారు, అంటే అది లాంగ్ లాస్టింగ్ మేకప్ అలా దానికోసం సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తారు. బట్ డైలీ వేర్ కి అన్ని ప్రోడక్ట్స్ అంటే మనం అసలు పని కన్నా ఈ పని ఎక్కువైపోతుంది. సో జస్ట్ మనకి ఆ ఐస్ కి అది బేబీ క్రీమ్, కాంపాక్ట్ పౌడర్, లిప్స్టిక్ ఈ ప్రోడక్ట్స్ తో సింపుల్ గా ఇలా చేసుకుంటే మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కూడా అండ్ ఆఫీస్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను హెయిర్ కోమ్ చేసుకుని మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా ఒక సింపుల్ మేకప్ లుక్ ఇలా ఉంటుందండి. లిప్స్ కూడా నేను ఎక్కువ డార్క్ షేడ్స్ తీసుకోలేదు, జస్ట్ అది ఒక న్యూడ్ పింక్ షేడ్ అన్నమాట. అండ్ ఐస్ కి కూడా కాజల్ అండ్ ఐలైనర్ అప్లై చేశాం కాబట్టి కొంచెం ఐస్ ఎలివేట్ అవుతాయి, లిప్స్ అండ్ కొంచెం టింటెడ్ గా ఉంటాయి. మనకి ఎక్కువ హెవీ మేకప్ లాగా కూడా అనిపించదు. అండ్ కాంపాక్ట్ పౌడర్, బేబీ క్రీమ్ అప్లై చేశాం కాబట్టి స్కిన్ అనేది కొంచెం ఈవెన్ గా ఒక మ్యాట్ లుక్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఇలా సింపుల్ ప్రోడక్ట్స్ తీసుకుని కొంచెం రెడీ అయితే మనం వీ క్యాన్ ఫీల్ బెటర్ అండ్ లుక్ బెటర్ కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీ కామెంట్స్ నాకు కింద కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది రివ్యూస్ ఏంటో. సో బయటికి వెళ్లే ముందు అంత మేకప్ అయిపోయాక మరి చిన్న పెర్ఫ్యూమ్ బాటిల్ మన హ్యాండీగా పెట్టుకుంటే అది స్ప్రే చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది అండ్ యూ క్యాన్ ఫీల్ కాన్ఫిడెన్స్. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను స్కిన్ వాళ్ళది, అది పెద్ద బాటిల్ కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ నాకు కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇంపార్టెంట్. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అది ఇంపార్టెంట్ నాకు. అండ్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వస్తాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. రీసెంట్ గా స్టార్ట్ చేశాను.